మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి ముద్దుల కుమారుడు లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి సంయుక్తంగా తల్లికి వందనం అనే పథకాన్ని లాంచింగ్ చేస్తూ వారు మాట్లాడిన మాటల వారి భాషలోనే చెప్తా ఉన్నా. నేను తల్లికి వందనం పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేసినాం. ఎన్నికల కంటే ముందు నేను ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు 1 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఉండారో వారందరికీ 4 పిల్లలున్నా, 3 పిల్లలున్నా, 2 పిల్లలున్నా, 1 పిల్ల ఉన్నా సంపూర్ణంగా నేను ఇచ్చేసినాను. ఎంతమందికి ఇచ్చినాను అనేదానికి కూడా ఆయన మాటల్లో ఆయన చెప్పినది ఏంటంటే, నువ్వే చెప్పినావు 23 లక్షలని, ఇచ్చండేది 54 లక్షలు, 15 చెప్పినావు, 13 ఇచ్చానావు, సమాధానం చెప్పు. ఇన్ని అవకతవకల మధ్య ఇంత ప్రజలకు నష్టం కలిగించే పద్ధతుల్లో నువ్వు ఇచ్చిన సూపర్ 6 పథకాల యొక్క క్రమం అమలు జరిగే తీరు ఈ విధంగా ఉంటే, నిన్న మళ్ళా మీ అబ్బా కొడుకులు మాట్లాడే మాటలు ఏంటంటే, సంపద సృష్టించిన, ఆదాయం పెంచిన, నేను ఆస్తులు కొదవబెట్టలే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన అంటున్నాడు. యాడ చేసినాడు? ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కనిపించిందా? నా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు మధ్యలో ఆగిపోయి ఉంటే దాన్ని ముందు కదిలిచ్చేదానికి మీకు శక్తి లేదు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగలే, ఒక్క ఇటుక పెట్టలే, తట్టెడు మట్టి మీరు గడ్డకు తీసినది లేదు, ఒక్క నిర్మాణం చేపట్టింది లేదు, చెప్పిన సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు, సంపద సృష్టించింది మరి ఎక్కడో జనానందరికీ కనపచ్చాండేది అప్పులు తీసుకొచ్చినది కనపచ్చాంది. 1,70,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలో మీరు అప్పు చేసినది కనపస్తాంది. ఈ రాష్ట్రంలో కనిపిస్తాండేది ఏంటంటే అప్పులు. ఈ రాష్ట్రంలో కనిపిస్తాండేది ఏంటంటే 14, 12, 11, 8, 6 సంవత్సరాల పిల్లలపైన మానభంగం చేసి హత్యలు. సంవత్సర కాలంలో 188 మంది మహిళలపైన అఘాయిత్యాలు జరిగినాయి. 188. అందులో 15 మంది చిన్నపిల్లలపైన రేప్ చేసి చంపేసినారు. 15 మర్డర్లు చిన్నపిల్లలపైన. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ రాష్ట్రంలో స్త్రీ మానానికి రక్షణ ఉందా? గాంధీజీ తాత బ్రతికి ఉంటే ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పట్ల ఘోరమైన అకృత్యాలు చూసి 100 సార్లు తాత మరణించింది. ఈరోజు 6 సంవత్సరాల పిల్లలను వదలడంలే. కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ఈ ప్రభుత్వం. దున్నపోతు చర్మం కప్పుకొని నిద్రపోతుంది ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ నాయకులపైన తప్పుడు కేసులు ఎక్కువైనాయి. జైళ్లలో నిర్బంధించేది ఎక్కువైంది. జర్నలిజం పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కువైంది. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, డాంబికం. నేను చెప్పిన ఈ మాటలన్నిటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ మంత్రులైనా, ఏ నాయకులైనా స్పష్టంగా, నిజాయితీగా ఒకదానికొకటి విడమర్చి వివరణ ఇమ్మని కోరుతా ఉన్నా. నేను మా వ్యక్తిగత అభిప్రాయం అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి అభిప్రాయం అయితే, నువ్వు సూపర్ 6 పథకాలు అమలు చేయలే. నాలుక మందం మాకు కాదు. అబద్ధాలు చెప్పి ప్రజలు ఏం మాట్లాడినా దులుపుకొని పోయే నీ శర్మమే మందం. ఇది కాదు, తప్పు అని నిరూపించాలనుకుంటే పీక్ 4 అనుసంధానం అనేది కాదు, 1,500 డబ్బులు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, 20 లక్షల మందికి ఉద్యోగాలు. పల్లె వెలుగు బస్సులు కాకుండా సూపర్ ఎక్స్ప్రెస్ లగ్జరీ డీలక్స్ బస్సులను విశాఖపట్నం ఇచ్చాపురం వరకు తిప్పేటట్టు ప్రయత్నం చేయి, ఒప్పుకుంటాం. రైతులకు పంట సహాయానికి 26,000 రూపాయలు, ఒప్పుకుంటాం. 83 లక్షల మందికి పేద విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేయి. ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ అమలు చేయి. ఆరోగ్యశ్రీ పథకాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకురా. 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేయి. నువ్వు చెప్పిన ఈ 6 పథకాలతో పాటు ప్రధానమైనటువంటి 31 పథకం 6 కెమెరాల మధ్యలో అంగీకరించినాడు లోకేష్. 6 కెమెరాలు ఉన్నాయంటే 6 కెమెరాల మధ్యలో మాట్లాడుతూ ఉన్నా నేను. ఈ సూపర్ 6 వెరీ క్లియర్. నేను అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నా, నా పార్టీ ఇస్తూ ఉంది. ఇంకా 31 పథకాలకు నేను హామీ ఇస్తూ ఉన్నా. ఈ 31 పథకాలు, 6 పథకాలను సూపర్ 6ను అమలు చేయకపోతే నా కాలర్ పట్టుకొని గుంజి ప్రశ్నించమని చెప్పినాడు లోకేష్ బాబు. ఇప్పుడు అదే అడుగుతున్నాం. సూపర్ 6 అమలు చేయి, సక్రమంగా అమలు చేయి. చెప్పిన 31 పథకాలు అమలు చేయి.
నువ్వు ఎన్ని అమలు చేస్తే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అధికార ప్రతినిధి, 2 సార్లు ఎమ్మెల్యే, అన్నిటికంటే మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల, రాజశేఖర రెడ్డి పట్ల, జగన్ పట్ల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల కోసుకుంటూ కూడా ఈ రక్తంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులే కనిపిస్తారు. అంత అభిమానం ఉండే మనిషిని నేను సైతం ఈ 6 పథకాలు, ఈ 31 పథకాలను అమలు చేస్తే నీకు పాలాభిషేకం చేస్తా. నీకు నేను నువ్వు అమలు పరచనంత వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని వేదిక చేసుకొని ఈ ప్రజల పక్షాన మా గొంతు ఎప్పుడు కూడా నినదిస్తూనే ఉంటుంది, నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటుంది. నువ్వు ఆడబిడ్డనిది ఇవ్వాల్సిందే, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాల్సిందే, 83 లక్షల మందికి అమ్మఒడి వేయాల్సిందే, రైతులకు 26,000 రూపాయలు పంట సహాయానికి చేయాల్సిందే, 3 సిలిండర్ల లెక్క అందరికీ పడాల్సిందే. బస్సులు పల్లె వెలుగు బస్సులు కాకుండా ఇచ్చాపురం వరకు జిల్లాల పరిధి కాకుండా రాష్ట్ర చివరి అంచుల వరకు నీ బస్సులు మా ఆడవాళ్ళు తిరగగలిగినప్పుడు, 50 ఏళ్ళకే నువ్వు పెన్షన్ ఇవ్వగలిగినప్పుడు, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయగలిగినప్పుడు, ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయగలిగినప్పుడు, అసంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయగలిగినప్పుడు అభినందిస్తాం. అంతవరకు ప్రశ్నిస్తానే అంటాం.